గూటికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు. జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్గా 24 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశానన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగల శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 4 కోట్లు అడిగిన వెంటనే కేటాయించారని డేవిడ్ రాజు తెలిపారు. డేవిడ్ రాజు రాజకీయ ప్రస్థానం 86లో తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. 87లో మండల్ పరిషత్ అధ్యక్షుడిగా, 95లో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 99లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2011లో వైసీపీలో చేరి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాను చెప్పినవన్నీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రద్ధగా విన్నారని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని సీఎం చెప్పారన్నారు డేవిడ్ రాజు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. స్థానిక నేతల కారణంగానే గతంలో పార్టీని వీడానని డేవిడ్ రాజు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నవ్యాంధ్ర నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే పరిమితం చేసి ఈరోజు ఈ రాష్ట్ర నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా ప్రతి ఒక్కరు కూడా నిలబడాల్సినటువంటి కీలక సమయం.